లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 మంది ఉన్నారు కదరా. గురుగారు నేను ఒకసారి లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 మంది ఉన్నారు గురుగారు. అరే పడ్డబడద్దారా, తెలివి తక్కువ దద్దమ్మలారా, మిమ్మల్ని మీరు లెక్కేసుకోవడం మర్చిపోయారా? అరే గురుగారు ఎన్ని రోజులు మనని భరించారు కదరా, మనకి మంచి బుద్ధి జ్ఞానం నేర్పించారు కదరా, అందుకని గురుగారికి మనము ఒక బహుమతి కొనిద్దాం. సరేరా, ఏ బహుమతి కొనిద్దాం రా? అరే గురుగారు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎడ్ల బండి మీద వెళ్తారు కదరా. ఎడ్ల బండి మీద వెళ్తే గురువు గారు నడిమి నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. అందుకని మనం గురువు గారికి ఒక గుర్రాన్ని బహుమతిగా ఇద్దాం. సరేరా, ఎప్పుడు సంతకి వెళ్దాం? అరే రేపు ఉదయాన్నే వెళ్దాం. ఇప్పుడు చీకటి పడ్డది కదరా, గురువు గారికి తెలియకుండా వెళ్దాం రా. సరేరా. అరే లేవండ్రా. అరే మీ దగ్గర ఎన్ని కాసులు ఉన్నాయో తీసి నాకు ఇయ్యండ్రా. నీ దగ్గర ఎన్ని కాసులు ఉన్నాయరా? నా దగ్గర 2 కాసులు ఉన్నాయి. నీ దగ్గర? నీ దగ్గర? నా దగ్గర కూడా 2 కాసులు. నా దగ్గర కూడా 2 కాసులు ఉన్నాయరా. సంతకి వెళ్తున్నామా? సరే. పదండ్రా వెళ్దాం. అయ్యగాళ్ళు అందరూ ఎటు వెళ్తున్నారు? మేము మా గురుగారికి బహుమతి గుర్రాన్ని కొనడానికి వెళ్తున్నాము. మీ దగ్గర ఎన్ని కాసులు ఉన్నాయి? మా దగ్గర 20 కాసులు ఉన్నాయి. 100 కాసులు అయితేనే గుర్రం వస్తుంది. 100 కాసులా? వీళ్ళని సులభంగా మోసం చేయొచ్చు. 20 కాసులకు గుర్రం రాదు, కానీ గుర్రం గుడ్డు వస్తుంది. సరే, గుర్రం గుడ్డియవా? కింద పడనీయకుండా చూసుకోండి. సరే. అరే ఈ గుడ్డు నుంచి గుర్రం బయటికి ఎలా వస్తుందిరా? అరే తెలివి తక్కువడా, కోడి గుడ్డు నుండి కోడి ఎలా బయటకు వస్తుందో గుడ్డు నుండి కూడా గుర్రం అలాగే వస్తుందిరా. అవునా? పదండిరా. జాగ్రత్త రా, కింద చూసుకున్నాడు. సరేరా. అరే కోడి అయితే పొదుగుతుంది కాబట్టి కోడి గుడ్డు నుంచి కోడి పిల్లలు వస్తాయి. మరి గుర్రం గుడ్డు ఎలా? అరే కోడి పొదిగేసినట్టే మనం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క రోజు కోడిని పొదిగేద్దాం రా. సరేరా. అరే నేను మీ అందరికన్నా చిన్నవాడిని కదా, అందుకే నేను ముందు పొదుగుతారా. సరేరా. గురువు గారికి తెలియకుండా ఒక గదిలో పెట్టాలిరా. సరేనా? అరే జాగ్రత్త. అరే ఈరోజు నేను పొదుగుతాను రా. అరే ఈరోజు నేను పొదుగుతాను రా. అరే ఈరోజు నేను పొదుగుతాను. అరే ఈరోజు నేను పొదుగుతాను రా. అరే ఈరోజు నేను పొదుగుతాను రా. అరే ఈరోజు నేను పొదుగుతారా.
ఎవ్వరికి పొదగడం రాదురా. నన్ను గురువుగారు ఎప్పుడు తెలియకల్లా అంటూ ఉంటారు, నేను పొదుగుతాను ఉంటానురా. అరే నేను ఎక్కువసేపు పొదుగుతాను రా. అరే నువ్వు పలగొట్టావురా. లేదురా, నేను పలకొట్లేదురా, అదే పలిగిపోయిందిరా. నువ్వే పలగొట్టావురా. లేదురా, అదే పలిగిపోయిందిరా. నువ్వే పలగొట్టావురా. రే రే ఎందుకు కొట్టుకుంటున్నారా? గురుగారు మీకోసం బహుమతి చేస్తే వీడు పగలగొట్టాడు, అందుకనే వాడిని కొడుతున్నాం. బహుమత? ఏం బహుమతిరా అది? గుర్రం గుడ్డు గురుగారు. గుర్రం గుడ్డు పెడుతుందారా? గుర్రం గుడ్డు పెట్టదు రమేష. దుకాణం వాడు మిమ్మల్ని మోసం చేశారా? అది